అమెరికా రాజకీయాల్లో భారత సంతతి ప్రజలు దూసుకెళ్తున్నారు. ఇప్పటికే దేశంలో రెండో అత్యున్నత పదవిని దక్కించుకున్న చరిత్ర ఇండో అమెరికన్లది. ఇక సెనేటర్లుగా, కాంగ్రెస్ సభ్యులుగా, గవర్నర్లుగా ఇతర కీలక పదవుల్లోనూ భారతీయులు కొనసాగుతున్నారు. అటు స్థానిక సంస్థల్లోనూ మేయర్లుగా, కౌన్సిల్ సభ్యులుగా సత్తా చాటుతున్నారు. తాజాగా వర్జీనియా డెమోక్రటిక్ ప్రైమరీలో భారత సంతతికి చెందిన సుహాన్ సుబ్రహ్మణ్యం విజయం సాధించారు. నవంబర్లో జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు డెమోక్రటిక్ అభ్యర్థి ఎంపిక కోసం జరిగే అంతర్గత పార్టీ ఎన్నికల్లో సుహాన్ విజయం సాధించారు. సహచర భారతీయ అమెరికన్ క్రిస్టల్ కౌల్తా సహా మరో 11 మంది అభ్యర్థులను ఓడించారు. అంతేకాదు వర్జీనియా కాంగ్రెస్ డెమోక్రటిక్ ప్రైమరీలో గెలిచిన తొలి భారత సంతతి వ్యక్తిగా నిలిచారు. 37 ఏళ్ల సుహాస్ సుబ్రహ్మణ్యం బెంగళూరు నుంచి యుఎస్ కు వలస వచ్చిన భారత సంతతి తల్లిదండ్రులకు హ్యూస్టన్ లో జన్మించారు. 2015లో అప్పటి అధ్యక్షుడు బరాక్ ఒబామా వైట్ హౌస్ లో టెక్నాలజీ పాలసీ అడ్వైజర్ గా పనిచేశారు. 2019లో గతేడాదిలోనూ వర్జీనియా జనరల్ అసెంబ్లీకి స్టేట్ సెనెట్ గా ఎన్నికయ్యారు. వాలంటరీ వైద్యుడిగా, ఫైర్ ఫైటర్ గాను సేవలు అందిస్తున్నారు. అమెరికా పార్లమెంట్ లోపల భారత సంతతికి చెందిన ఎంపీల గ్రూప్ ను సమోస్ కాకస్ గా పిలుస్తారు. ఇప్పుడు సుహాస్ గెలుపుతో సమోస్ కాకస్ గ్రూపు మరింత పెరిగిందని ఎన్ఆర్ఐలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.